జూన్ 5, 6, 7 తారీఖులలో సింహరాశి వారు మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని ఒక వ్యక్తి టార్గెట్ చేస్తున్నారు. ఖచ్చితంగా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండకపోతే సమస్యలు చిక్కుకుంటారు. ఈ సింహరాశి వారిని ఎవరు టార్గెట్ చేస్తున్నారు? నమస్కారం అండి అందరికీ. మీలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది కదా. మీరు ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలకి కూడా పరిష్కార మార్గం అనేది గురువుగారు చెప్పగలుగుతారు. శ్రీ మైసమ్మ తల్లి దేవాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, అలానే మీకు ఎటువంటి బాధలు ఉన్నా సరే, అన్ని సమస్యలకు జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. పరిహారాలను కూడా చేయబడును. గురూజీ పూజారి శ్రీనివాస్ రాజు గారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ ఆస్తి తగాదాలు, డబ్బు వ్యాపార సమస్యలు, కోరుకున్న వ్యక్తి, అలానే కోరుకున్న వ్యక్తి యొక్క ప్రత్యేక హోమాలు, అంటే కోరుకున్న వ్యక్తులు మీకు దూరంగా ఉన్న కోరుకున్న వ్యక్తి కొరకు ప్రత్యేక హోమాలు కూడా చేయబడును. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9908806652. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీకుండే అనేక రకాల సమస్యలను తొలగించుకోండి. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అలానే సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ మరియు అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జీవితంలో ఎన్నో సంఘటనలు ఇప్పటివరకు చూసే ఉన్నారు. వీరికి కోపం కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి అగ్నితత్వమైనటువంటి రాశి కనుక వీరికి కాస్త కోపం మరియు మొండితనం ఎక్కువగానే ఉంటుంది. కానీ మనసు చాలా మంచిదన్నమాట. అంటే వీరి వల్ల, వీరి మాటల వల్ల, వీరి చేతల వల్ల ఎవరికి కూడా హాని అనేది జరగకుండా చూసుకుంటూ ఉంటారన్నమాట. వీరి మాటల వల్ల కానీ, వీరి చేతల వల్ల కానీ పొరపాటున కూడా ఇంకొకరికి హాని అనేది జరగదు. ఆ విధంగా వీరు చూసుకుంటారు. ఎవరికి కూడా హాని చేయాలి అనేటటువంటి ఉద్దేశం వీరికి అస్సలు ఉండదు. అయితే ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా ఒక వ్యక్తి చాలా టార్గెట్ చేస్తూ ఉన్నారు. వీరిని అడుగడుగున గమనిస్తూ ఉన్నారు. అంటే వీరేం చేస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, వీరి ప్రణాళికలు ఏంటి అనేటటువంటిది గమనిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఆ ప్రణాళిక ఏదైతే ఉందో వారు అప్డేట్ మొత్తం కూడా తెలుసుకొని వీరికే ఏదో ఒక రకమైనటువంటి హాని కలిగించాలి అని చూస్తూ ఉన్నారన్నమాట. కనుక ఆ వ్యక్తులు ఖచ్చితంగా కూడా మీ వెనుకే ఉంటారు. మీ చుట్టుప్రక్కలే తిరుగుతూ ఉంటారు. వారు మిమ్మల్ని అనుక్షణం కూడా గమనిస్తూ మీ యొక్క మంచి చెడుని గమనిస్తూ ఉంటారు. అలానే మీకు ఎక్కువగా దృష్టిని పెడుతూ ఉంటారు. మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా సూటిపోటి మాటలతో కూడా మీకు ఏదో ఒక రకమైనటువంటి సూటిపోటి మాటలతో బాధ పెడుతూ ఉంటారు. మీరు సంతోషంగా ఉండటం వారికి అసలు ఇష్టం ఉండదు. కానీ ఇష్టం ఉన్నట్లుగా నటిస్తూ ఉంటారన్నమాట. మీరు సంతోషంగా ఉండటం వారికి ఇష్టమే అన్నట్లుగా నటిస్తారు. అంతే తప్ప మీరు సంతోషంగా ఉండటం అయితే వారికి అస్సలు ఇష్టమే ఉండదు. మీరు బాగుపడుతుంటే చూసి ఓర్చుకోలేనటువంటి వ్యక్తులు. మీ ఎదుగుదలను చూసి కళ్ళల్లో మంట నిప్పులు పోసుకుంటారే తప్ప మీ ఎదుగుదల మాత్రం వారికి ఇష్టం ఉండదు. మీరు ఎదుగుతూ ఉంటే వారు మిమ్మల్ని అణగదొక్కడానికి మాత్రమే ప్రయత్నిస్తూ ఉన్నారు. కనుక కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంత మంచి ఫలితం అనేది ఉంటుంది. కనుక మీ జీవితంలో మీరు ఏదైతే సంఘటనను పొంది ఉన్నారో, మీ జీవితంలో ఇప్పటి వరకు నమ్మిన వ్యక్తుల చేతులలో మోసపోవటం, నమ్మక ద్రోహులను కూడా చూసి ఉన్నారు. ఎన్నో ఇబ్బందులను, అలానే మరెన్నో అవమానాలను కూడా మీరు పొంది ఉన్నారు.
ఎన్నో ఇబ్బందులు, అవమానాలు, సమస్యలు వీటన్నింటినీ ఆల్రెడీ మీరు ఎదుర్కొని ఉన్నారు. ఇకపై అలాంటి సంఘటనలు కానీ లేదా అలాంటి ఘటనలు కానీ లేకుండా మీ జీవితం సాఫీగా సాగిపోవాలి అంటే ఖచ్చితంగా ఇష్ట దేవత ఆరాధన చాలా అంటే చాలా ముఖ్యం. ఇష్ట దేవుళ్ళను ఆరాధించటం వల్ల మీ కష్టాలు తొలగిపోతాయి, మీ సమస్యలు మరియు మీ బాధలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. వ్యాపారంలో ఉన్నటువంటి అనేక రకాల ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అలానే మీకు మంచి రోజులు కూడా వస్తాయి. కనుక మీ యొక్క సమస్యలను తొలగించుకొని మీ జీవితంలో మంచి రోజులు వచ్చి మీకంటూ సమస్యలు లేకుండా మీరు బ్రతకాలి అంటే ఖచ్చితంగా కూడా మీ జీవితంని మీ కంట్రోల్లో పెట్టుకోవాలి. అంటే మీరు మీకు అదృష్టం అనేది కలిసి రావాలి అంటే మీ జీవితంలో నుండి కొన్ని రకాల ఇబ్బందులను తొలగించుకోవాలి. అప్పుడే మీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. అనేక రకాల ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. మీ జీవితంలో మీరు ముఖ్య పాత్రను పోషించి అప్పుడు మీ జీవితం అనేది మీ కంట్రోల్లో ఉంచుకోండి. ఎలా అంటే కష్టపడండి, బాధ్యతగా ఉండండి. మీరు ఎంత కష్టపడితే అంత మంచి ప్రతిఫలం అనేది తప్పకుండా ఉంటుంది. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఇతరులపైన మీరు దృష్టిని పెట్టడం కాదు, మీపైన మీరు దృష్టి పెట్టుకోండి. అంటే ఇతరుల కోసం ఆలోచించే ఆలోచన కూడా మీకోసం మీరు ఆలోచించుకోరు. ఎందుకంటే మీ మనస్తత్వం అలాంటిది. ఎదుటి వ్యక్తుల మంచి కోరుతారు, కానీ మీ మంచిని కోరేవారు ఎవరు ఉండరు. అది కాస్త గమనించండి. ఎదుటి వ్యక్తుల మంచి కోరటం తప్పు లేదు. వారికి ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు కూడా సహాయం చేయటం తప్పు కాదు. కానీ ముందుగా మీ లైఫ్ని కూడా మీరు చూసుకోవటం చాలా ఉత్తమం. కాబట్టి సింహరాశి వారు మీ పక్కనే ఉండి ఒకరు గమనిస్తూ ఉన్నారు, మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. మీరు ఎప్పుడెప్పుడు మీ యొక్క జీవితంలో నుండి డౌన్ అవుతారా అని ఎదురు చూస్తూ ఉండేవారు చాలా ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. మనుషులతో చాలా జాగ్రత్తగా ఉండండి. తెలుసుకున్నారు కదా సింహరాశి వారు జూన్ 5, 6, 7 తారీఖులలో ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయని. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.